జనరల్గా ఎవరైనా ఒక్క ఇల్లు అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తారు. ఒక 10,000 ఉద్యోగం చేసే వాళ్ళ నుంచి డైలీ వారీగా కూలీకి వెళ్ళే వాళ్ళు కూడా నాకు ఒక రూమ్ సొంతంగా ఉంటే మంచుకుంటుంది, నా ఫస్ట్ కోరుకునేది కూడు గుడ్డ నీడ. సో ఇవాళ రేపు కూడు గుడ్డ అంటే ఎట్లాగో సంపాదించుకుంటున్నారు, కానీ ఒక ఇల్లు సంపాదించుకోవాలంటే ఒక పేదోడి కళ ఏ రకంగా ఉంటుంది. వాళ్ళు అందుకే కదా గవర్నమెంట్ ఇల్లు ఇస్తుందేమో, ఆ ఇల్లుని మనకు వస్తే బాగుండు అనుకుంటారు. ఇది ఒక మధ్యతరగతి వాళ్ళు ఏమనుకుంటారా, అరే ఒక 30-40 లక్షలు పెట్టి ఒక్క 2 డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నా బాగుండు అనుకుంటారు జనరల్గా. ఇంకొంచెం అందులో ఒక 3 బెడ్రూము, ఇంకా అంతే, ఇంతవరకు అయితే జరుగుతుంది. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ నేను మాట్లాడుతాను. తర్వాత బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ కళలు ఈ రకంగా ఉంటాయి ఇల్లు అనేది. బట్ ఈరోజు బలిసిన వాళ్ళకు, సారీ నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి, ఇలా బలిసిన వాళ్ళకి ఎట్లుందంటే ఇల్లు అంటే ఒక రకమైన, అది ఆశల సౌధం కాదు, ఒక రాజకోట, ఒక బంగళా, ఆ రకంగా ఈరోజు అట్లా పెట్టడం వల్ల ఇవాళ విల్లాలు, గతంలో అయితే ఎప్పుడో ఒక 10-15 ఏళ్ళ క్రిందల ఒక 1 కోటి రూపాయలు 50 లక్షలకు కూడా విల్లాలు ఇచ్చిన చూసినాం. ఇవాళ 3 బెడ్రూమ్ ఫ్లాట్లే 3-4 కోట్లు అవుతున్నాయి. అట్లాంటిదట ఇవాళ విల్లాలు ఆల్రెడీ ఆదిత్య గ్రూపులో ఎవరో కట్టిరు, ఆల్రెడీ 60-70 కోట్లకు కూడా విల్లాలు వచ్చినాయి. అంతేకాకుండా ఇప్పుడట 100 కోట్లకు ఒక విల్లా అట, ఒక మేకపాటి అని వాళ్ళు అండ్ ఆదిత్య గ్రూప్స్ కలిపేదో చేస్తారట. 100 కోట్లట ఒక్కొక్క విల్లా, చాలా హై సాంకేతికతతోటి కడుతున్నారంట. అంటే ఉన్నోడి దగ్గర ఎంత డబ్బు మూలుగుతుందో అర్థమవుతుంది కదా. లేనోడు లేని రకంగానే ఉన్నాడు, ఉన్నోడికి ఈరోజు అసలు అది తీర్తలేదు. మామూలుగా 100 కోట్ల ఇల్లు అని అంటే సినిమా వాళ్ళకి అనేవాళ్ళు, ఒక చిరంజీవి ఇల్లు, లేకపోతే రామ్ చరణ్ 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండట, లేకపోతే పలానా ప్రభాస్ది ఇంత ఉంటుందంట అని ఒక వార్తలు వచ్చేవి. అలాంటిది ఈరోజు డైరెక్ట్గా వెంచర్సే వస్తున్నాయి. ఒక్కొక్క విల్లా 1/2 ఎకరంలోనట. ఒకసారి చూడుండ్రి, ఒక ఇల్లు ఉంటే చాలరా నాయన బతకడానికి అనుకుంటుంటే ఒక ఇల్లుకే అంటే 100 కోట్లు అమ్ముతున్నారు. ఎవరో ఒకరు కట్టుకురంటే కాదు, ఒక్కొక్క దాంట్లో ఒక 100 విల్లాలు కట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఒక్కొక్క విల్లాకి 100 కోట్లు అంటే ఎంత విలాసవంతమైన విల్లానో, ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతారో, ఎంత విలాసవంతంగా డబ్బులు సంపాదించిర్రో ఒక్కసారి అర్థం చేసుకోండి. 100 కోట్లట విల్లా.